జీవితంలో అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ తప్పక సమాధానం దొరుకుతుంది. ఒక బంధం తెగిపోయినా సరే నిజం చెప్పండి. అబద్ధాలు చెప్పి ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, కానీ ఒక్కసారి పోయిన నమ్మకం మాత్రం మళ్ళీ రమ్మన్నా తిరిగి రాదు. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చినట్లే చేయాలంటే దానికి నీ జీవితమే సరిపోదు. కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఎందుకో తెలుసా? ఈ జీవితం నీది కాబట్టి. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించవద్దు, మార్చాలని ప్రయత్నించవద్దు. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మన కాళ్ళకి మనమే కదా చెప్పులు వేసుకోవాలి. అలా కాకుండా వీధంతా పందిరి వేయాలి, వీధంతా తివాచీ పరచాలి అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మన మంచి కోసం మనమే మారాలి. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన అస్సలు తీసుకురాకూడదు. ఉత్తమ సంభాషణలు అలాగే సిద్ధాంతాలను చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడుతూ ఉంటాయి. కాబట్టి ఒకరి గురించి మాట్లాడవద్దు. ఒక్క విషయం తెలుసా మిత్రమా? ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం దొరుకుతుంది. అనుక్షణం ద్వేషించుకుంటూ ఉంటే కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడమే ఉత్తమం. ఎవరూ చూడలేదని తప్పు చేయవద్దు, అందరూ చూస్తారని అప్పు చేయవద్దు. జీవితంలో రెండూ ముప్పులే. నా జీవితమే నాశనం అవ్వటానికి ఈ తప్పు అలాగే అప్పు రెండూ ప్రమాదకరమే. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనకు భయపెట్టలేడు. మనలో ఉన్న శత్రువు ఎవరో తెలుసా? మన ఆలోచనలు. మన ఆలోచనలు అనుకూలంగా ఉంటే చాలు, మన జీవితం మంచిగా ఉంటుంది. ఏ విద్యనైనా నేర్పేవాడు మంచి గురువైతే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు తప్పకుండా భవిష్యత్తులో అవుతారు. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టినా అది హింస లెక్కే అవుతుంది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో తెచ్చుకోగలిగితే చాలు, బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. ఆ కోపం సమయంలో మౌనం ప్రదర్శిస్తే చాలు, అంతా శాంతిపరుస్తుంది. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు, కానీ మర్రి చెట్టు చిన్నగా ఉన్నా సరే దాని కిందే అందరూ నిలబడతారు. ఎందువల్లంటే అది ఎక్కువ నీడనిస్తుంది కాబట్టి ఎంత ఎత్తు స్థాయిలో ఉన్నారని కాదు, చిన్న స్థాయిలో ఉన్నా ఎవరు సాయం చేస్తారు, ఎవరు వారి గౌరవాన్ని కాపాడుతారు అనేదే అందరూ చూస్తారు. విలువలేని మనుషులకు ఎంత విలువిచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. కొన్ని బంధాలు అంతే, చెప్పుకోనివ్వవు, తప్పుకోనివ్వవు, తెంచుకోనివ్వవు, పంచుకోనివ్వవు. అలాంటి బంధాల వల్ల ఎక్కువ బాధ మాత్రమే మిగులుతుంది. విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి ఓపికగా ఉన్నావంటే ఆ ఓర్పు చూసే నీకు పొందే అర్హత ఉంది అని భగవంతుడు నీకు కావలసింది ఆలస్యంగానైనా సరే తప్పకుండా ఇస్తాడు. మనిషికి కావాల్సింది మనశ్శాంతి. దానికోసం తప్పులు చేసి కోట్లు సంపాదించక్కర్లేదు, నిజాయితీగా ఉంటే చాలు. నిజాయితీ మాత్రమే దేనినైనా సాధించేలా చేస్తుంది. ఇంటికి పిలిచి ఇచ్చేది విందు, అడిగిన తర్వాత ఇచ్చేది భిక్ష, ఎవరికీ తెలియకుండా ఇచ్చేది దానం.
వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చేది ధర్మం. కాబట్టి ఇది ఏదైనా సరే నీ జీవితంలో చేస్తే నీకు మొత్తం పుణ్యమే చేరుతుంది. సాయం చేయడం అంటే ఒకరికి సంతోషాన్ని పంచడం అనుకున్నా, కానీ సాయం చేయడం అంటే మన సంతోషాన్ని కోల్పోయి సమస్యల్లో దూకడం అనిపిస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి సాయం ఎవరికి చెయ్యాలి అనేది కూడా ముఖ్యమైన విషయమే. సమాజం 2 రకాల మనుషులు ఉంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంటి అంటారు. అదేమీ లేకుండా ఉంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు మిత్రమా, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అది మన యొక్క మంచితనమే. ఆ మంచితనాన్ని వీలైనంత వరకు పెంపొందించుకోవాలి. చెప్పుడు మాటలు చెప్పిన వారికంటే వినేవారికే ప్రమాదం. ఎందుకో తెలుసా? చెప్పినవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలో కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకొని బాధపడతారు. కాబట్టి నా వాళ్ళని ఆరాటపడవద్దు మిత్రమా. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నీవు ఎంత మంచిగా ఉన్నా ఎదురువాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగవద్దు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడనీయవద్దు. చిక్కుల్లో పడనీయకుండా నీ యొక్క జీవితాన్ని సంతోషంగా జీవించుకో. బంధాలు వాటంతటవే దూరం కావు. మన వ్యక్తిత్వం వలనో మన ప్రవర్తన వలనో దూరం అవుతాయి. ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల దూరం అవుతాయి. కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా కఠినంగానే ఉంటాయి. బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచేయటం మంచిది, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయటమే మంచిది. ఎందుకో తెలుసా? జీవితం అంతా తలదించుకొని బ్రతకటం అసాధ్యం. కాబట్టి మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి దూరంగా జరగాలి. పరిష్కారం లేని గొడవల నుంచి దూరంగా ఉండాలి. మీ విలువ తెలియని వారి నుండి దూరంగా ఉండాలి. మీ మనసు కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం బాధపడాల్సిన బాధను మాత్రం దూరం చేస్తాయి. పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడూ వదిలేస్తారో అప్పుడే జీవితాంతం మనశ్శాంతి పొందుతారు. అది అర్థం చేసుకున్న వారు మాత్రమే జీవితంలో ప్రశాంతంగా ఉండగలరు. ఉసురు ఏడుపు ఊరకనే పోవు, అంతా ఊడ్చుకొని పోతుంది అంటారు పెద్దలు. ఇది అక్షర నిజం. కాబట్టి ఎవరిని ఏడిపించకూడదు, ఎవరి ఉసురు పోసుకోకూడదు, ఎవరి ఏడుపుకి కారణం కాకూడదు. కాకపోతే కొంచెం కొన్నిటికి సమయం పడుతుంది అంతే. ఇంతకు మించి ఏమీ చెప్పలేం. కొన్ని మూర్ఖులు అర్థం చేసుకోలేరు. మిత్రమా, నువ్వు మూర్ఖుల్లా అస్సలు ఉండకు. ఎవరిని ఏడిపించకు. ఒకరి బాధకు నువ్వు కారణం కాకు. ఏ ఏడుపు ఏ ఉసిరైనా వెంటాడి వేటాడుతుంది. అది కర్మఫలమై నిన్నే కాదు నీ బిడ్డలని నీ వంశాన్ని కూడా పీడి వస్తుంది. ఆ యొక్క కర్మఫలం నీకు వద్దు, దూరంగా ఉండు. విన్నారు కదా అండి? ఈ యొక్క మంచి మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.